మిత్రులారా, నిన్న రాత్రి కుంభమేళా నుంచి బయలుదేరాము. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కుంభమేళకి రావాల్సిన వాళ్ళు ఒక వారం 10 రోజులు విరమించుకోండి. సుమారు 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల నుంచి కాలినడక నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మీరు చూడండి ఎంతటి ట్రాఫిక్ ఉందో. ఈ మంచులో ఎంత కుటుంబాలతో వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళు తెచ్చుకున్న బట్టలన్నీ తీసుకొని వాళ్ళు తెచ్చుకున్న లగేజ్ చాలా కష్టంగా తీసుకెళ్తున్నారు. ఒకసారి గమనించి చూడండి. చాలా క్లిష్టమైన పరిస్థితి కనబడుతుంది. సుమారు రాత్రి మేము 11 గంటల నుంచి ఇక్కడే ఆగిపోయి ఉన్నాం ఫ్లైఓవర్ పైన. దయచేసి గమనించండి, ఇప్పట్లో రాకండి. 12 తర్వాత సాధు సంతులంతా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ ప్రయాణాన్ని శివరాత్రికి ముందు పెట్టుకోండి. అప్పటికి కూడా పుణ్యమైన స్నానాలు చేయవచ్చును. జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మిత్రులారా, నిన్న రాత్రి కుంభమేళా నుంచి బయలుదేరాము. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, కుంభమేళకి రావాల్సిన వాళ్ళు ఒక వారం 10 రోజులు విరమించుకోండి. సుమారు 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల నుంచి కాలినడక నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మీరు చూడండి ఎంతటి ట్రాఫిక్ ఉందో. ఈ మంచులో ఎంత కుటుంబాలతో వచ్చిన వాళ్ళు, ఆడవాళ్ళు తెచ్చుకున్న బట్టలన్నీ తీసుకొని వాళ్ళు తెచ్చుకున్న లగేజ్ చాలా కష్టంగా తీసుకెళ్తున్నారు. ఒకసారి గమనించి చూడండి. చాలా క్లిష్టమైన పరిస్థితి కనబడుతుంది. సుమారు రాత్రి మేము 11 గంటల నుంచి ఇక్కడే ఆగిపోయి ఉన్నాం ఫ్లైఓవర్ పైన. దయచేసి గమనించండి, ఇప్పట్లో రాకండి. 12 తర్వాత సాధు సంతులంతా వెళ్ళిపోతారు. ఆ తర్వాత మీ ప్రయాణాన్ని శివరాత్రికి ముందు పెట్టుకోండి. అప్పటికి కూడా పుణ్యమైన స్నానాలు చేయవచ్చును. జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మిత్రులారా.